చూశారు. అప్పుడు పెద్దగా ఏసుకోలేదు. ఆ బ్రీచెస్ ఏదో మామూలుగా నార్మల్‌గా క్లోజ్ చేశారు, వదిలేశారు. తర్వాత 2008లో మళ్ళీ వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే. అది అప్పుడు షట్టర్ లేపాల్సొచ్చింది. లేపాల్సొచ్చినప్పుడు అప్పుడు జేఎన్‌ఆర్‌ఎం కాలనీ మునిగింది. సరే ఏదైతే వైఎస్ఆర్ కాలనీ ఆ! అనేది అప్పుడు దీన్ని డీపెనింగ్ చేయాలనే ప్రపోజల్ ఆయన పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు. డీపెనింగ్ చేయాలా, లోతు చేయాలా అని చెప్పేసి ఒక కమిటీ ఏదో ఏసి వాళ్ళు నిర్ధారిస్తే ఇది ఎళ్ళిద్ది డీపెనింగ్ చేస్తే 5 అడుగులు డీపెనింగ్ చేస్తే 30,000 క్యూసెక్కులు ఎళ్ళుద్ది, 35,000 ఎళ్ళుద్ది అని చెప్పేసి కొంతమంది ఏదో ఇంజినీర్ నిపుణులు ఏదో చెప్పారు ఆయనకి. చెప్తే ఆయన డీపెనింగ్ మట్టి పనులు పిలిచేశాడు. స్ట్రక్చర్స్ ఉన్నాయి. స్ట్రక్చర్స్ కొన్ని దించారు, కొన్ని దించలేదు. దించినాటిని కూడా దాటిని రిమూవ్ చేయలేదు. పాత సెక్షన్స్ రిమూవ్ చేయలే, తీయలేదు. కొత్తగా కట్టిన బ్రిడ్జ్ ఎట్లాగే పాతది అయిపోతే అవి మళ్ళీ అడ్డంకి. ఎందుకంటే ఓల్డ్ స్ట్రక్చర్స్ పునాదులతోటి లేపినాయి. ఇప్పుడులాగా ఈ వెల్ షింకింగ్ కానివ్వండి, లేకపోతే ఫిల్లర్స్ టైపు వెళ్ళే టైపు కాదు. ఒక బెడ్ వేసి బెడ్ మీద ఒక పీర్ లేపి దాని మీద స్లాబ్ వేసే టైపు అప్పుడు టెక్నాలజీ వంతెనలో. ఆ పాత బెడ్ల ప్రకారం పాత లెవెల్ ఉండటం మూలాన అవి అబ్స్ట్రక్షన్ అయ్యి అడ్డంకిగా మారి ఈ వరదను వెళ్ళనివ్వకుండా ఆపటం. అట్లాగే వీటీపీఎస్లో కూడా కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటీపీఎస్లో మొదట ఏ రకంగా అయితే లెవెల్ ఉందో అదే రకంగా ఈ రోజుకి ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా అడ్డంకులు. ప్రధానంగా ఆ రోజున ఇంకొక విషయం ఏంటంటే కృష్ణానది దాదాపు 7 లక్షల క్యూసెక్కులు ఆ రోజున ప్రవాహం ఉధృతంగా ఉంది. 31వ తారీఖు శనివారం నాడు బుడమేరు అదే టైంలో వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణలో వరద లేకపోతేనే బుడమేరుని తీసుకుంటుంది. అక్కడ ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో డౌన్లో ఉంటేనే కలుసుద్ది. ఇది కృష్ణ ఉధృతంగా ప్రవహించేటప్పుడు బుడమేరు వాటర్ వెళ్ళినప్పుడు అడ్డుకొని వెనక్కి తన్నుద్ది. కృష్ణకు వచ్చింది, ఏకకాలంలో వచ్చింది. ఈ బుడమేరు కూడా ఉధృతంగా వచ్చింది. వచ్చేసరికి ఎప్పుడైతే బీడీసీ ద్వారాగా ఈ కృష్ణలోకి ఎంటర్ అవుతుందో అది వెనక్కి తన్ని ఎక్కడికక్కడ ఈ శాంతినగర్ దగ్గర ఓవర్ఫ్లో అయిపోయి కట్టలు పొర్లిపోయి గండ్లు పట్టింది, భారీ గండ్లు పట్టింది. అంతేకాకుండా రైట్ బ్యాంకు పులివాగు మీద వెలగలేరు దగ్గర పులివాగు బుడమేరు ఏదైతే కాన్ఫరెన్స్ పాయింట్ కలిసే క్రమం ఉందో అక్కడ ఇరుకుగా ఉంటుంది. ఇంత విశాలమైన ప్రదేశాల్లో కురిసిన వర్షం అంతా కూడా ఒకేసాటికి చేరి ఈ నీరంతా కూడా బుడమేరు పులివాగు కలిసే చోట చాలా నేరోగా ఉంటుంది. అక్కడ కలిసే ప్రాంతం ఆ నేరోగా ఉండటం మూలాన అది పట్టక బాగా స్ప్రెడ్ అయిపోయి హెడప్ అయిపోయి పైకి లెగిసి వరద అక్కడ రైట్ బ్యాంకు పులివాగు కట్టలు పొర్లి రైట్ బ్యాంక్ని బ్రీచెస్ పడి దాదాపు 8-9 గంటలు పడిపోయి అది మొత్తం కూడా రైట్ బ్యాంక్కి బుడమేరుకి లోపల పక్కన ఎగువ భాగాన ప్రవహించి ఎక్కడైతే బీడీసీ తరుగు ఉందో కట్టలు తక్కువగా ఉన్నాయో అవన్నీ కూడా పొర్లిపోయి బ్రీచెస్ పడిపోయినాయి, గండ్లు పడిపోయి అవతల కట్టను తెగ్గొట్టేసి మొత్తం కూడా ఈ ఏలపోలు, పైడూరుపాడు, రాయనపాడు ఇటు వచ్చేసి కొత్తూరు తాడేపల్లి, కౌలూరు పొలాలు మొత్తం కూడా ముంచుకుంటా ఒక ప్రాజెక్ట్ లాగా ఒక ప్రవాహంలాగా ఒక నది కన్నా కూడా ఉధృతంగా ప్రవహించేసి అక్కడ పంట పొలాలను మొత్తం నాశనం చేసి విజయవాడ మీదకి పట్టడం జరిగింది. ఇటు గొల్లపూడి ఎఫెక్ట్ అయింది, అటు విద్యాధరపురం, గట్టెనక, భవానీపురం మొత్తం కూడా ముంచిపారేసింది. ఇది ఏ ఒక్కరూ ఆపరేట్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా ఏదో రాజకీయ విమర్శలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునుగుద్దని వెలగలి రెగ్యులేటర్ ఎత్తుతారా? అసలు బీడీసీ కెపాసిటీ అంతా బుడమేరు డైవర్షన్. మార్నింగ్ 7కి మీరు సంబంధిత ఏఈకి మీరు ఫోన్ చేశారు, వస్తుంది చెక్ చేసుకుని వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఏఈ మీరు ఎప్పుడు ఫోన్ చేశాడు? ఏఈ మీకు నాకు 2 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 2 సుమారుగా కొంచెం అటు ఇటుగా ఫోన్ చేసి, సార్ నేను రెగ్యులేటర్ షట్టర్స్ ఆపరేట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటే అవి మొరాయించిని లెగవట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ 11 అడుగులు దాటిపోయాయి. అంటే 11 అడుగులు అంటే డేంజర్ బెల్స్. 11 అడుగులు దాటిన తర్వాత రెగ్యులేటర్ దగ్గర లెవెలు వరద ప్రవాహం షట్టర్లను కనుక లేపకపోతే వరదను కంట్రోల్ చేసుకుంటూ కొంత దిగువకు పంపించకపోతే పైన ఎగతన్ని వరద రైట్ బ్యాంక్ తగినా బీడీసీ కిందగా యూటీలు ఉన్నాయి, సైఫన్లు ఉన్నాయి. రైట్ బ్యాంక్ దిగినా కానీ విజయవాడకే వస్తుంది. అట్లాగే లెఫ్ట్ బ్యాంక్ దిగినా కానీ వెలగలేరు మీదగా అయినా విజయవాడకే వస్తుంది. ప్రతి బ్యాలెన్స్ చేసుకోవాలి. నదికి వెళ్ళాల్సి నదికి పంపించుకుంటా పంపించాలి. అందుకే రెగ్యులేటర్ కట్టింది. రెగ్యులేటర్ కట్టిన
సో ఒక ఉద్దేశం. ఉద్దేశమే దాని దానికోసం స్థాయి 11 అడుగులు మించితే లిఫ్ట్ చేయాల్సిందే. లేకపోతే విజువల్స్ తో చూస్తున్నట్టు పొంగి పొరులుతుంది. కానీ ఆ టైంకి ఆ రోజు 11 అడుగుల స్థాయి మొత్తం ఎంత వచ్చింది? దాదాపు నాకు తెలిసి 18 అడుగులు వచ్చింది. 11 అడుగుల స్థాయి రెగ్యులేటర్ మించి 18 అడుగులు వచ్చింది. కానీ 11కి డేంజర్ బెల్ టైంలో లేపాల్సిన గేట్లు లేకపోవడం కారణం మెయింటెనెన్స్ లేకపోవటం. అక్కడ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు సప్లై లేదు, కరెంటు స్తంభాలు పడిపోయినాయి, వర్షానికి హెవీ రెయిన్స్ ఎక్కడికక్కడ స్తంభాలు పడిపోయినాయి, సప్లై లేదు, కరెంట్ లేదు. ఈ అదృష్టం ఏంటంటే అక్కడ జనరేటర్ ఉంది. 2008 తర్వాత జనరేటర్ ఏర్పాటు చేశారు, ఒక రూమ్ కట్టి జనరేటర్ పెట్టారు అక్కడ. ఇట్లాగే ఫ్లాష్ ఫ్లాట్స్ వస్తాయి, కరెంట్ ఉండదు, సమయానికి షట్టర్లు లేపాలంటే అని చెప్పేసి అక్కడ జనరేటర్ మాత్రం ఏర్పాటు చేశారు. జనరేటర్ ఉంది, కానీ ఈ మెయింటెనెన్స్ లేకపోవటం మూలాన అవి లెగవల.